అరే టైం ఎంతైందిరా? తొందరగా రావాలని తెలియదా? తెలుసురా, ముందే వస్తే మళ్ళీ నువ్వు లేటుగా వస్తావని అందుకే లేటుగా వచ్చా. వీడేంటి ఇంత టెన్షన్గా వస్తున్నాడు? అరే ఏమైందిరా ఇంత టెన్షన్గా వస్తున్నావు? అదా నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు స్టవ్ మీద పాలు పెట్టానురా, అది ఆఫ్ చేయలేదు. ఓ ఒక్క నిమిషం. రేయ్ ఎవరికిరా? ట్రంప్కిరా. ఆయనకెందుకురా? ట్రంప్. ఇక్కడ మా వాడు ఒకడు పాలు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేయకుండా వచ్చేసాడు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే ఎలన్ మస్క్, అతనితో చెప్పి ఒక 2 రాకెట్లు పైకి పంపించి ఆ స్టవ్ ఆపించే ఆప్షన్ ఏదైనా ఉందేమో చెప్పు. ఓకే ఓకేరా, నీ పని అయిపోతుంది. అరే అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం పదా. హలో హలో ఏంటండి ఈ ఊరికి ఏమన్నా కొత్తనా? అవునండి. ఏం చేస్తుంటారు? నేనా? ఇప్పుడు అందరు గాలి పీస్తుంటారు కదా, అవును. ఆ గాలినే నేను ఇంట్లో నుండి ఊదుతూ ఉంటా. సరే కానీ మీరేం చేస్తుంటారు? నేనా? ఇప్పుడు మనకు పగలు ఎలా కనిపిస్తుంది? సూర్యుని నుండి. నేను కట్టెలేసి మంట పెడుతుంటాను, దానివల్ల వెలుగు వస్తుంది. మరి చీకటి? వెరీ సింపుల్, మంటలు ఆర్పేస్తా. అది సర్లే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పా కదా గాలి ఊదుతానని. అది ఇంట్లో కదా. ఒక్క చేటే ఊదకుండా ఇలా ప్లేసులు మారుతూ ఉంటాను. అది సరే మీరేం చేస్తున్నారు? నాది సేమే. మీది కూడా సేమేనా? సర్లే కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఏం లేదండి, నాకు చెల్లి ఉంది. ఓహో, దానికి సంబంధాలు చూద్దామని వచ్చా. ఓహో వెరీ గుడ్. ఇంతకీ ఎంతవరకు కట్నం ఇస్తారు మీరు? ఏంటండి నవ్వుతున్నారు? ఉన్న ఆస్తి మొత్తం నా చెల్లి పేరు మీద ఉందండి. అబ్బో ఎంతో? అవన్నీ నీకెందుకు? అరే అదృష్ట దేవత వచ్చి మన డోర్ కొడుతుందిరా. అయితే నేను వాడి చెల్లిని పెళ్లి చేసుకొని ఏం చక్క కోటీశ్వరని అయిపోతాను రా. అరే ఎప్పుడు నువ్వేనా? నేను చేసుకుంటారా? లేదు నేను, లేదు నేను. లేదు నేను, లేదు లేదు నేను. రే ఇదంతా కాదు, ఒక గేమ్ ఆడదాం, అది ఎవరికి వస్తే వాళ్ళకి. ఓకేనా? ఓకే. జంబల్ హాట్ రాజా. యాహూ! నేనే చేసుకుంటా. షట్. సర్లే పెళ్ళి ఎవడి చేసుకుంటే ఏంటి, ఆస్తి నీ పేరు మీద రాగానే చెరొక 20% కమిషన్ రాసి వాళ్ళరా. ఓకే ఓకే. ఓకే. ఏంటి బాబు మీ గుసగుసలు? మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకు? చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు మీరు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చాలా అదృష్టవంతులండి, నక్క తొక్క తొక్కారు మీరు. రియల్లీ? కొంపదీసి మీ దగ్గర ఏమైనా ఉన్నారా? కొంప తీయకుండానే ఉన్నారండి మీరు. అవునా? ఎవరు? టట్టడా ఇతనేమే. సన్నగా ఉన్నాడే. మీరు మరీనండి, సన్నగా ఉన్నోళ్ళే బాగా పనిచేస్తారు. అయితే నాకు ఓకే. మాకు ఓకే. ఇంతకు సర్లే కానీ మీ చెల్లి ఎక్కడ ఉంది? పదండి పదండి. రండి రండి. ఏదండి మీ చెల్లి? అమ్మా మెరుపుతీగా ఒక్కసారి వచ్చిపోమ్మా. అబ్బో మెరుపుతీగా. రేయ్ నువ్వు మస్తు అదృష్టవంతుడివిరా. ఏంటండి మీ ఇంట్లో వెస్టిండీస్ నుంచి వచ్చేవారైనా పని చేస్తున్నారా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? మరి ఈ అమ్మాయి ఎవరు? ఆమె నా చెల్లి. నేను చేసుకుంటా. రే ఆగరా, కలర్ ఏముందిరా, లైట్లు ఆపేసాం అనుకో అందరూ నియమ ఆలుకోవాలే. నేను చేసుకుంటా. రీ ఆస్తిరా, ఆస్తి డబ్బు. అంతేనంటావా? అంతే. సరే కానీ మా వాడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మరి పెళ్లి సంగతి ఏంటి? ఏంట్రా ఇప్పుడే పెళ్ళేంటి? నువ్వు పెద్ద ముఖేష్ అంబానీ, సంవత్సరం అంతా పెళ్లి చేసుకోవడానికి. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, మూసుకొని పెళ్లి చేసుకొని 20% కమిషన్ మా ఇద్దరికి ఇవ్వు. ఓకేనా? అంతేనంటావా? అంతే. ఆహా ఈ దెబ్బతో నా బాధ్యత దిగిపోయింది. తీరలేదండి. నాకు అర్థం కాలేదు. అదేనండి, మీరు పెళ్ళిలో ఇస్తానన్న ఆస్తి ఇంకా ఇవ్వలేదు. అదా? ఇందులో ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టండి.
ఇక మీద నుంచి నా చెల్లి బాధ్యత అంతా కూడా మీదే. ఇందా. నో ఏమైందిరా? ఇది చూడు. పిచ్చి సన్నాసి ఆస్తుల లిస్టు చూసి షాక్ అయినట్టున్నాడు. ఇవ్వు. నో! ఇది దగా, చీటింగ్. ఏంటి బాబు ఏమైంది? ఏంటండి ఆస్తి అని చెప్పి అప్పుల లిస్ట్ ఇచ్చారు మాకు? అదా, అది నా చెల్లి నేను ఇద్దరం కలిసి చేసిన అప్పులు. అయినా మాకెందుకు ఇచ్చారు? మరి మా చెల్లె బాధ్యత అంతా నీదే కదా. అయినా కూడా మీ అప్పులు మేమెందుకు తీర్చాలి? మీరు మా చెల్లితో పాటు నా అప్పులు కూడా తీరుస్తానని జస్ట్ ఇప్పుడే సంతకాలు చేశారు కదా. ఒరే, నా పాటికి నేనేదో ఉంటే పెళ్ళి ఆస్తి అని 20% కమిషన్ అన్నావు కదా. రా ఇస్తా. దా దా 20% కమిషన్. రేయ్, నేను జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.